ఇన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని మనం ఏదో గృహప్రవేశమో లేకపోతే వివాహమో లేకపోతే మరో కార్యక్రమం మనం చేస్తూ ఉంటే అందులో ఒక కొబ్బరికాయ ఏదన్నా కుళ్ళిపోతే ఇక మనసంతా కూడా చెడుపుకొని తద్వారా చిరుబురులాడుతూ ఉంటాం. కానీ కొబ్బరికాయ మనం దేనికి సమర్పిస్తున్నాం? మనలో ఉండేటువంటి అహంకారం ఏదైతే ఉన్నదో సమూలంగా నశింపజేసేదానికి తండ్రి ఇందులో ఉండేటువంటి జలం ఏదైతే ఉందో అది నా అహంకారానికి ప్రతీక గనక నా అహంకారాన్ని వదిలిపెట్టేస్తున్నా. ఇదిగో తెల్లని స్వరూపులు ఉండేటువంటి ఆ కొబ్బరి ఏదైతే ఉన్నదో అది నీకు సమర్పిస్తూ ఉన్నా కనుక నేను ఇప్పుడు నిర్మలంగా ఉంటాను, హాయిగా ఉంటాను, ప్రశాంతంగా ఉంటాను, నన్ను అనుగ్రహించు తండ్రి అని తెలుపుతూ నారికేళాన్ని మనం భగవంతుడికి సమర్పిస్తాం. నిన్ననినాదని బిగిసిన మనసు నారికేళమై పగిలిపోని. కనుక నేను నాదని మమకార అహంకారాలు ఏవైతే ఉన్నాయో ఆ సమూలంగా నశింపబడేది. కాబట్టి ఎప్పుడు కూడాను కొబ్బరికాయ కుళ్ళితే ఏమో శాస్త్రాలు చెప్పినట్టు మాట ఏంటో తెలుసునా, ఇంకా మీకు శుభప్రదమని చెప్పింది. అట్లని కుళ్ళినటువంటి కొబ్బరికాయలు తెమ్మని కాదు. ఒకవేళ మీరు తెచ్చినటువంటి వాటిలో కొబ్బరికాయ కనుక కుళ్ళిందా ఆ రోజుతో మీ దరిద్రం పోయినట్టే భావించండి. ప్రశాంతంగా ఉండండి. పోవాల్సినటువంటిది మనలో ఉండేటటువంటి రాగద్వేషాలు పోవాలా, అహంకారం పోవాలా. తద్వారా మనం కూడా ఏ విధంగా లోపల కొబ్బరి తెల్లగా ఉంటుందో మనం కూడా హాయిగా నిర్మలంగా ప్రకాశిస్తాం. కనుక కొబ్బరికాయ కుళ్ళింది అని ఎవ్వరూ బాధపడద్దు. ఇది ఒక శుభసూచకంగా స్వీకరించండి.